హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది నైటే నేను కొబ్బరి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా ఎలానో ఇప్పుడు మీరు చూడండి. మీరు మీ ఇంట్లో దేవుడి కోసం కొట్టిన కొబ్బరి ఉంటది కదా, వాటితోటి ఇప్పుడు మనం కొబ్బరి నూనె తయారు చేద్దాము. నేను దేవుడి దగ్గర నుంచి తీసి డైరెక్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. అవి కొంచెం ఇలా అయిపోయాయి. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇవి గట్టిగా అయిపోయాయి. అందుకని చెప్పేసి నేను ఇలా వాటర్ లో నానబెడుతున్నాను. ఒక 8 అవర్స్ లేదా 9 అవర్స్ ఇలా నానబెట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే ఇలా నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పుడే చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎండిపోయింది కాబట్టి నేను నానబెడుతున్నాను. ఇంకా 8 అవర్స్ వాటర్ లో నానబెట్టిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొబ్బరి పైన ఉన్నదాన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలానే మొత్తం అన్నిటిని తీసేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు మొత్తం అర్థం అవుతుంది. మొత్తం చూడండి. ఇంకా పొట్టు తీయడం అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇలా పాలను తీయాలి. కొబ్బరి ఒక క్లాత్ లో వేసుకొని మనం పాలను సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ బౌల్ ని 12 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు మీగడ తయారవుద్ది. 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి వాటర్ అంతా కిందికి వెళ్ళి పైన మొత్తం మీగడ లాగా వస్తుంది. ఈ మీగడని మనం ఇప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇదేనండి మనకి ఇప్పుడు ఆయిల్ తయారవుద్ది. చూసారా మాకు ఎలా వచ్చిందో, ఇదంతా మీగడలాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం వెన్న ఎలా కరిగించుకుంటామో అట్లనే ఇప్పుడు దీన్ని కూడా కరిగించుకోవాలి. ఈ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ నే చేసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోద్ది కాబట్టి. అలా కాకుండా స్లోగా కలుపుకుంటూ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా స్లోగా ఎలా కరుగుతుందో వెన్న మొత్తం. సేమ్ వెన్న కాదు, ఇది కోకోనట్ ఆయిల్. సేమ్ మనం నెయ్యి అయితే ఎలా తీస్తామో దీన్ని కూడా అలానే తీయాలి. కింద అనేది అంటుకోకుండా నేను ఇలా కలుపుతున్నాను. మీరు కూడా ఇలానే కలుపుకొని ఇది అనేది కరిగించుకోవాలి. అప్పుడే మనకి కింద అడుగంటకుండా ఉంటది, లేకపోతే అడుగంటిపోతుంది. చూసుకుంటా జాగ్రత్తగా కలుపుకుంటూ మనం ఆయిల్ తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రెష్ గా ఆయిల్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం చేసుకోవాలి. ఎక్కువ పెట్టేసామంటే మొత్తం అడగంటే మాడిపోతుంది, అసలు బాగోదు. అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దీన్ని మనం వేస్ట్ చేయకుండా మన ఇంట్లోనే వాడుకోవచ్చు. మంచిగా వంటలో కానీ ఇంకా స్వీట్స్ లో కానీ వాడుకోవచ్చు. వేస్ట్ చేయకూడదు. దీన్ని మంచిగా ఎండబెట్టుకొని ఆరబెట్టేసుకొని మనం ఒక బాక్స్ లో పెట్టేసుకుంటే మనకి ఇంట్లోకి యూజ్ అవుతుంది. ఈ పచ్చి మొత్తం పోయేలాగా ఆరబెట్టుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది, నిల్వ ఉండిపోతుంది. పచ్చిగా పెట్టేసామంటే తొందరగా పాడైపోతుంది. చూసుకోండి. ఇక్కడ చూసారా నెయ్యి అయితే మనకి ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కావడానికి కనీసం 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టుద్ది. ఇది స్లోగా చేసుకుంటేనే మనకు ఆయిల్ అనేది చాలా రోజులు ఉంటది. త్వరగా పాడవకుండా ఉండాలంటే మంచిగా చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది, కొంచెం కొంచెం కనిపిస్తుంది. సేమ్ మనం నెయ్యి ఎలా తీసామో సేమ్ అలానే తీయాలి. చూడండి. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ టైంలో, ఎందుకంటే కింద అడుగంటుకోపోతుంది. అందుకని మంచి కలుపుకుంటూ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు ఆయిల్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది అనేది ఎగరొచ్చి ఇలా పైన పడుతుంది. చూసుకోండి జాగ్రత్త, చేతులు కాలిపోతే. చూసారా ఇగో మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది. అంటే అడుగంటిందంటే మారిపోతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఇట్లనే వచ్చింది కదా అని చెప్పేసి ఆయిల్ తీయకూడదు, ఎందుకంటే చాలా రోజులు ఉండదు. కాసేపు ఇంకా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వెయిట్ చేసుకోవాలి. కలుపుకుంటూ వెయిట్ చేసుకోవాలి. అప్పుడే అనేది ఆయిల్ అనేది ఇంకా మంచిగా వస్తుంది, లేకపోతే కింద మొత్తం అడుగంటిపోతుంది మనకి. ఇది మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి. సో మనకి ఇప్పుడు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది కాసేపు పక్కన పెట్టేసుకోవాలి, వెంటనే తీయకూడదు, ఎందుకంటే కాలుద్ది కాబట్టి. ఇది చల్లారిన తర్వాత మనం జాలితో వడగట్టుకోవాలి. ఒక గ్లాస్ దాంట్లో వడగట్టుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటది నూనె.
ఇది మనం ఇప్పుడు చల్లారబెట్టేసుకుందాం, వెంటనే తీయకూడదు. ఇంకా మొత్తం చల్లారిన తర్వాత జాలితో వడగట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా వడగట్టేసుకోండి. ఇంకా అంతేనండి, ప్రాసెస్ మొత్తం అయిపోయింది. చాలా ఈజీ అనుకుంటాం కానీ కాదు, చాలా వర్క్ ఉంటది. ఈ ఆయిల్ ని మనం వంటలోకి వాడొచ్చు, ఇంకా హెయిర్ కూడా వాడొచ్చు. నేను మాత్రం మా పాప ఫుడ్ లో యాడ్ చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.